ఉంది. ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుందండి. ఎందుకంటే రూలింగ్ పార్టీ మనకు అన్ని విధాల మైనారిటీ హెల్పింగ్ చేస్తున్నారు. ఇంకా ఏమంటారు, లోన్స్ లాగా రేషన్ కార్డ్స్, పెన్షన్స్ అవి అన్నీ మనం వర్కౌట్ చేస్తారు అని మొన్ననే మిషన్స్ పంపిణీ చేశారు కదా. ఇంకా మనకి రోడ్లు పనులు కూడా అవుతున్నాయి. ఇంతవరకు ఏమీ లేవు. ఈ రోడ్లు కూడా మొన్ననే చేశారు. ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా 200 కోట్లు వాళ్ళు ఉపయోగించి కన్స్ట్రక్షన్స్ పనులు అన్ని పనులు చేస్తున్నారని చెప్తున్నారు కదా. అదేవిధంగా వాళ్ళు చేస్తారని ఆశతో వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు గెలుస్తారని ఎట్లా నమ్ముతా ఉన్నారు మరి? అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ కదండి, అప్పుడు మాగంటి గోపీనాథ్కి హెల్ప్ చేశారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ మనకి రేవంత్ రెడ్డి గారు. అందుకే నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం. నవీన్ యాదవ్ గారు ఇంతకుముందు ఓడిపోయినప్పుడు ఎప్పుడైనా వచ్చి మీతో సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించి చేశారండి. ఎంఐఎంతో కలిసి చేశారు. అప్పుడు కూడా ఏమేం పనులు చేశారమ్మా నవీన్ యాదవ్ గారు ఉన్నప్పుడు? నవీన్ యాదవ్ గారు పనులు ఏం చేశారండి, వాళ్ళు ఎంఐఎంతో కలిసి ఉన్నారు కదా, వీళ్ళు కలిసి చేశారు. అప్పుడు షరీఫ్ సాబ్ ఉన్నారు కదా, ఆయన చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు చేశారు వాళ్ళు కలిసి. అందుకే మనకి వస్తారు. లోకల్ మనిషి కదండి, మనం చెప్పుకోగలం, మన బాధలన్నీ చెప్పుకోగలము. వస్తారు వాళ్ళు, ఖచ్చితంగా వస్తారు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేయలేదమ్మా ఇక్కడ ఈ జూబ్లీహిల్స్లో? లేదండి, వాళ్ళు చేసేది ఏంటంటే దసరా, దీపావళి ఏదన్నా వస్తే డబ్బాలు అవి ఇవి చీరలు అవి ఇవి స్త్రీలకు అట్లా పంపిణీ చేసి అట్లాగే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వరకు అయితే ఏం లేదు వాళ్ళతోని రెస్పాన్స్. చెప్తున్నారు అవి ఏంటంటే మనకి పెన్షన్లు అవి ఇప్పించారని చెప్పుకుంటున్నారు. కానీ ఎవరన్నా రూలింగ్లో ఉన్నప్పుడు చేస్తారు కదండి. కానీ ఇప్పుడు రూలింగ్ పార్టీ మనకు రేవంత్ రెడ్డి అన్నట్టు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనకి కాంగ్రెస్ గెలవాలని మేము కూడా వర్క్ చేస్తున్నాం. ఇక్కడ జూబ్లీహిల్స్లో కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సభ పెట్టిన తర్వాత కూడా ప్రజలంతా మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్ళరు అని ఎట్లా అనుకుంటున్నారు మరి? ఎందుకంటే ఇంతకుముందు నుంచి కేసీఆర్ వైపే ఉన్నారు ప్రజలంతా. మరి సడన్గా వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెడితే ఏంది పరిస్థితి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆవిడ ఇప్పటి వరకు మనకు ఫేస్ వాల్యూ ఏం లేదండి. ఇంకా కేసీఆర్ వాళ్ళకు మనం ఒక కైండ్ హార్టెడ్గా హెల్ప్ చేయగలము. కానీ మనకి ఆ లోకల్ మనిషి కాదు కదా ఆయన. గోపీనాథ్ అంటే 10 years నుంచి మనకి చేశారు. వాళ్ళకు అవకాశం ఉండేది అప్పుడు. ఇప్పుడు మాగంటి సునీత అంటే ఎవరికి పరిచయం లేదు కదండి. చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఏ పార్టీ రాబోతా ఉంది? ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉండబోతా ఉన్నారు? ఇప్పుడు 10 years టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 10 yearsలా చాలా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చినారు. తర్వాత షాదీ ముబారక్ స్కీమ్ ఇచ్చినారు. డబల్ బెడ్రూమ్ అంటే ఎంతది, 50 లక్షల డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఆల్ ఫెసిలిటీస్తో సహా. మళ్ళా సీఎం సార్ మా కేసీఆర్ సార్ 2 మాటలు చెప్పినారు. గృహ ప్రవేశం నుంచి డబ్బులు ఇస్తామని, మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ బి ఇస్తామని వాళ్ళకు చెప్పినారు. కానీ బ్యాడ్ లక్, ఆయన సీఎం కాలేదు. 3rd time కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఓపెన్లీ హైడ్రా అని బీదోల ఇల్లు కులగొట్టినారు. అది చాలా పెద్ద తప్పు. వేరేది చాలా బీదోళ్ళు డబల్ బెడ్రూమ్ గురించి ఇంతవరకు తిరుగుతూనే ఉన్నారు. సీఎం ఆఫీస్కి వాళ్ళ అక్కడ పోయి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకు ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరు कोई भी उनको नहीं वो कर रहे. और जो भी बस्ती के लीडर है उधर है. अभी हमारे एरिया है ना, एरागढ़ा डिवीज़न में हमारे कारपोरेटर भी लेट कारपोरेटर हो गया है, एमएलए भी लेट कारपोरेटर हो गया. जिसको भी जो भी स्कीम्स नहीं मिले आज तक वो लोग परेशान है. कांग्रेस है ना, कोई भी स्कीम में कुछ भी नहीं कर रहे. जैसा कि कल्याण लक्ष्मी में हम तुम्हारे को इतने पैसे देते, इतना सोना देते, वो भी नहीं. और सौम्य बड़ी बात, अभी स्टूडेंट फ्रेश जो पास हुए उनको सर्टिफिकेट दे रहे नहीं कॉलेज में. क्यों? उसका स्कॉलरशिप क्लियर करो, सर्टिफिकेट ले जाओ बोल के स्टूडेंट ऐसा परेशान है. दूसरा, 2nd बेडरूम वाले गरीब लोग ऐसा परेशान है. कोई भी अभी इलेक्ट्रिक बिल बोले 0 बोले, किधर है? किसी भी ने 2 महीने डाले, उसके बाद से अपना कंटिन्यू कर ले रहे. अभी बस चार्ज जैसा उनको कैसा डबल कर दिए, करे नहीं करे. हम मिडिल क्लास लोगों से ही इलेक्शन जीतते, पावर में आते. मिडिल क्लास को ही परेशान कर रहे ये कांग्रेस गवर्नमेंट, समझे. और रेवंत रेड्डी साहब क्या सोच रहे, क्या करने वाले, कोई वो नहीं है. इसमें हम लोग सब कंफ्यूज है. जैसा केसीआर साहब कर रहे ना,
जैसा केसीआर साहब जो करे 10 साल में इरिगेशन डेवलपमेंट करे, पानी के लिए आज हैदराबाद को जितना पानी मिल रहा केसीआर साहब के जो है वो सिंधु डैम था, थोड़ा पानी आता था, उसके बाद में आज जितना पानी आ रहा गोदावरी का ही आ रहा, उससे पूरे जने खुश है। तो थोड़ा एरियो में प्रॉब्लम है, वहाँ पर फैसिलिटीज़ नहीं है, उसके लिए है मगर ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు విన్ గారు ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది మరి? డబ్బులు దేని గురించి చేస్తారు వాళ్ళు, డబ్బుల గురించి ఏమి ఉన్నాయి ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళ దగ్గర. స్టార్టింగే వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్లో డమ్మీ చేసినారు, హైడ్రా అని, మళ్ళీ స్కాలర్షిప్ అని, అక్కడే డమ్మీ అన్న. ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిగా చేసిన తర్వాత ఏమైనా పని చేస్తే వీళ్ళు మంచోళ్ళు అని మరి ప్లానే లేదు, ఏం లేదు, ఏమేమో చెప్తా ఉంటారు, ఏం చేయడం లేదు. ప్రతి ఒక్కడు టెన్షన్లో ఉన్నాడు, బిజినెస్లో కానీ, ఆటో డ్రైవర్లో కానీ, డైలీ వేజెస్ పని చేసే వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ మొత్తం భూములు అమ్మేస్తున్నారు. కరోడ్ రూపీస్ వస్తున్నాయి. ఆ కరోడ్ రూపీస్ దేనిలా యూస్ చేస్తారు, ఎవరికి ఇస్తారు, ఏం ప్లాన్ లేదు, ఏం స్టేట్మెంట్ లేదు ఆయనది. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంది? ఇక్కడ బీజేపీ అంటే సార్ వీళ్ళు ఎట్లా ఉన్నారు మీకు మంచిగా తెలుసు. బీజేపీ వాళ్ళు అదే మాట మాట్లాడరు, అది పేరు మాట్లాడుతాం, అది డెవలప్మెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడరు వాళ్ళు. వాళ్ళకి మైనస్ ఉంటుంది. ప్రజల గురించి మంచిగా ఆలోచించే వాళ్ళకి ఎవరైనా ఓటేస్తారు. ప్రతి మంచిగా మన ఆలోచన ఉంటుంది. వాళ్ళ చూస్తున్నాం కదా, ఉద్యోగం అంటే జీరో, ఎమ్మెల్సీ కంపెనీలలో బి జీరో, అక్కడ ఏం లేదు. ఇంటర్వ్యూ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సారీ అని చెప్పి పంపేసిస్తున్నారు. ఇట్లా పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి గురించి ఆలోచించిన పార్టీ కేసీఆర్ పార్టీనే, వేరే వాళ్ళు ఎవరు. కేటీఆర్ సార్ ఎంత ఎమ్మెల్సీ కంపెనీకి తెచ్చినారు, ఇక్కడికి ఎంతమందికి ఉద్యోగాలు దొరికినాయి. తెలంగాణకు ఒక మంచి అవకాశం ఇచ్చినారు. ఇదే ఇంతకుముందు తెలంగాణ సీఎంస్ ఉన్నారు. జలగ వెంగళరావు సార్ ఉన్నారు సీఎం స్టార్టింగ్, ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు. అప్పటి నుంచి మళ్ళా చెన్నారెడ్డి సార్ ఉన్నాడు. ఏం చేసినారు? రంగారెడ్డి చేసుకున్నారు, ఒక డిస్టిక్ గమ్మునుకున్నారు. ఇట్లా వీళ్ళ పరిస్థితి. 100% బాస్, 100%. ఎందుకు పని ఎవరైనా మిడిల్ క్లాస్కి, మధ్య తరగతి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళే లీడర్. అలాంటిది గోపీనాథ్ సార్. ఓకేనా సార్?